ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడిగా తెచ్చిన నాతకాల సమయం నుంచి ఉదయకాల వరకు తన యొక్క కృపలో మనందరినీ ఎంతగానో కాచి కాపాడి మరొక ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన ప్రేమ స్వరూపి దయగల తండ్రి, కృపగల తండ్రి, ప్రేమమేయడం మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతన దినం చూడగల కృపనిచ్చారు. ఈ మే నెల 9వ తారీఖున మీరు మమ్మల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా తండ్రి, నా ప్రాణం యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువద్దని దావీదు గారు సెలవిచ్చిన రీతిగా అయ్యా మీరు మా పట్ల చేసిన ఉపకారములు మేము దేనిని మర్చిపోయేవారుగా కాకుండా తండ్రి జ్ఞాపకం ఉంచుకుని స్తుతించేవారిగా ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి కృప చూపించండి. ప్రభా, అదే కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము అంతా కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ దేవుని యొక్క లేఖనము సెలవిస్తున్నారు, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము అంతా కాదనేసి జ్ఞాని అయిన సొలొమోన్ గారు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి వ్యర్థమైన వాటిని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో, వ్యర్థమైన వాటి యందు ఎవరైతే మనసు పెడుతూ ఉంటారో, వ్యర్థంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి పేదరికం కలుగుతుందని, అంతా కాదు ఎంతో పేదరికంలో వారు జీవిస్తారనేసి దేవుని యొక్క లేఖనం మనతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. కాబట్టి వ్యర్థమైన వాటి యందు మనము మనసు ఉంచామేమో, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ జీవిస్తున్నామేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని వ్యర్థమైన వాటి యందు మనం ఏమాత్రం మనసు నిలపకుండా, వ్యర్థమైన వాటిని ఏమాత్రం అనుసరించకుండా మనం ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో గొప్పవారిగా ఐశ్వర్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తారు. పేదరికంగా ఉండాలనేసి దేవుడు ఏమాత్రం కోరుకోవట్లేదు, కానీ గొప్పవారిగానే చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనల్ని ఎంతగానో గొప్ప స్థితిలో చూడాలనేది ఆయన యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము అంతా కాదని తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారికి కలుగుతుంది తప్పకుండా అనేసి దేవుని యొక్క లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి మనం వ్యర్థమైన వాటి యందు ఏమాత్రము మనసు ఉంచకుండా, వ్యర్థమైన వాటిని అనుసరించే వారిగా ఏమాత్రం మనం ఉండకుండా మేలైనవే మనము అనుసరించే వారిగా దేవునికి ఇష్టకరముగానే మనం జీవించాలని కోరుకుంటూ, నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగుతాయంట. దేవుని యందు నమ్మిక ఉంచి వారికి కలుగు మేలుల గురించి కూడా దేవుని లేఖనం ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నో మేలు మనకి కలుగుతూ ఉంటాయి. కాబట్టి నమ్మకమైన వాటి యందే మనము నమ్మిక ఉంచాలి, అనుసరించాలి. అలాగే వ్యర్థమైన వాటి యందు మనం ఏమాత్రం మనసు ఉంచకుండా, వాటిని అనుసరించకుండా మనం ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. వ్యర్థమైన వాటిని అనుసరించి వారికి కలుగు పేదరికము అంతా కాదని సెలవిస్తున్నారు. ప్రభా, మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మేము వ్యర్థమైన వాటిని అనుసరించి అయ్యా తండ్రి ఇంకా పేదరికంలోనే మేము ఉన్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యే ఈ వాగ్దానం మా యొక్క జీవితంలో తండ్రి మేము పరిశీలన చేసుకుని నడుచుకునే కృపను దయచేయండి. అయ్యా తండ్రి, ఎవరైతే తండ్రి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ నడుచుకుంటున్నారో వారితో మీరు మాట్లాడమని తండ్రి అయ్యా మీరే సహాయం చేసి నడిపించమని వాగ్దానం బట్టి ఈ సన్నిధానంలో ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.